రాథోడ్, నిజం చెప్పు. నేను లోపలికి వెళ్ళి మనోహరమ్మ గారు ఎవరిని కలవడానికి వెళ్లారో చూసే లోపే సార్ నాకు ఫోన్ చేశారు. ఇంకేం చేయాలో తెలియక బయటకు వచ్చేశాను. అవును, ఇంతకీ మీరు మనోహరి గారిని ఎక్కడ చూశారు? నానకరామగూడ సర్కిల్ నుంచి లెఫ్ట్కి పోతే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి లైన్లో సెకండ్ లెఫ్ట్లో ఒక పాతబడిన బిల్డింగ్ ఉంది, అక్కడ చూశాం. అయ్యో, అది గౌరవ్ ఉన్న ప్లేసు. నేను గుప్తా గారు ఒకసారి అక్కడికి వెళ్ళాం. అంటే మనో కలవడానికి వెళ్ళింది గౌరవనా? అసలు గౌరవ్తో మనోకేం పని? ఖచ్చితంగా మనో పౌర్ణమి రోజు ఏదో చేస్తుంది. ఏదో ప్లాన్తోనే వచ్చింది. ఏం చేయబోతున్నావు మనోహరి? మళ్ళీ ఏం చేసి ఈ ఇంట్లో ప్రళయాన్ని సృష్టించాలని చూస్తున్నావు? ఏం చేయాలనుకున్నా ఈసారి మనోహరిని ఆపాలి రాథోడ్. ముందు మనోహరి ప్లాన్ ఏంటో కనిపెట్టాలి. ఏంటి మిసమ్మా, ఇంకా కనిపెట్టాలి, అడ్డుకోవాలి అంటున్నావు? సారికి మనోహరమ్మ గారి నిజస్వరూపం గురించి తెలియదు. మీకు నిజం తెలుసు కదా. ఆధారాల కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే మనోహరమ్మ గారిని తరిమి కొట్టండి. లేదు రాథోడ్, మనోహరి ఇలా చిన్న తప్పులకు శిక్ష అనుభవించకూడదు. అక్కని చంపింది తనే అని నిరూపించి శిక్ష పడేలా చెయ్యాలి. ఆయనకి నిజం నిరూపించాలి. అప్పుడే మనోహరికి శిక్ష పడాలి. ఏ కళ కోసమైతే ఇదంతా చేసిందో ఆ కళ మనోహరి కళ్ళ ముందే చెదిరిపోవాలి.